విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 4వ రోజు శ్రీ కాత్యాయనీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనమిస్తున్నారు. శక్తి సాధనకు ప్రతీక అయిన కాత్యాయనీదేవిని పూజిస్తే ఎన్నో ఫలితాలు ఉంటాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం దుర్గాదేవి నవదుర్గలుగా అవతరించింది. ఈ నవదుర్గలలో 6వ అవతారమే కాత్యాయని అవతారం. వామన పురాణం ప్రకారం పూర్వకాలంలో కాత్యాయనుడు అనే మహర్షి ఉండేవాడు. ఆ మహర్షికి సంతానం కలుగకపోగా దుర్గాదేవి భక్తుడైన ఆయన సంతానం కోసం ఘోర తపస్సు చేసి దుర్గమ్మను ప్రసన్నం చేసుకుని అమ్మవారే తనకు కుమార్తెగా జన్మించాలని కోరుకున్నాడట. దీంతో అమ్మవారు అంగీకరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. కాత్యాయన మహర్షి కిరణాల రూపంలోని త్రిమూర్తుల శక్తులకు తోడు తన తపఃప్రభావంతో ఒక స్త్రీ రూపాన్ని ఇస్తాడు. ఈ విధంగా కాత్యాయన మహర్షి వరం కూడా సార్థకమవుతుంది. త్రిమూర్తుల శక్తుల అంశతో దుర్గాదేవి కాత్యాయన మహర్షి కుమార్తెగా జన్మిస్తుంది. కాత్యాయన మహర్షి కుమార్తె కాబట్టి ఆమె కాత్యాయనిగా పిలువబడింది. కాత్యాయని ముల్లోకాలను సమ్మోహనపరిచే రూపలావణ్యాలతో, రాక్షస సంహారం చేయగలిగే యుద్ధ పటిమతో శత్రు భయంకరిగా పేరొందింది. చతుర్భుజాలతో వెలిసిన కాత్యాయనీదేవి తన 4 చేతులలో ఖడ్గం, పద్మం, వరదహస్తం, అభయహస్తం ధరించి ఉంటారు. ఆమెను దర్శించుకుంటే ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి. అనేక జన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. నవరాత్రులలో పెళ్లికాని అమ్మాయిలు తమకు నచ్చిన భర్తను పొందటం కోసం కాత్యాయని మాతను పూజిస్తారు.